అమ్మ మనం దుఃఖపడ్డా ఆమె దుఃఖపడేది, మనం బాధపడ్డా ఆమె బాధపడేది. అట్లా అమ్మ కోపగించుకున్న సందర్భాలు కానీ, అమ్మ దుఃఖించిన సందర్భాలు కానీ ఏమన్నా మీరు? నేను ఎప్పుడు అనేదాన్ని, ఆ పేషెంట్స్కి అవుట్ పేషెంట్ టికెట్ అనేది ఒక రికార్డ్ అండి, గవర్నమెంట్ రికార్డ్. అది పారేసుకుని వచ్చేవాడు. అరే ఇన్ని పరీక్షలు చేయించి అన్ని వాల్యుబుల్గా దాని మీద ముఖ్యమైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది పారేసుకొస్తారు ఏమిటారా అని నాకు భలే బాధగా ఉండేదండి. తర్వాత చాలా చాలా అనుభవాలు. అట్లా మీకేమన్నా అతీతమైన శక్తులు అమ్మ దగ్గర ఉన్నాయి అని ఎప్పుడన్నా అనిపించిందా? అమ్మ ఏదో పేపర్ అడిగింది, ఆ కాగితం చిన్న పర్సులోంచి తీస్తే అది చినిగిపోయింది. నన్ను చూసి రూపాయి నోట్ అయితే ఇలాగే చించుతావా, 10 రూపాయల నోట్ అయితే ఇలాగే చించుతావా అని. అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ అనుక్షణం మనతో ఉంటుంది, మనలో ఉంటుంది, మనమై ఉంటుంది. ఈ దసరా పూజల్లో కూడా అమ్మ అట్లాంటి సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉన్నది. చైతన్యంతో చలనం లేకుండా స్థానమే నమః అన్నట్టుగా. స్థానమే నమః అంటే జీవం ఉంది అక్కడ, జీవం లేదని కాదు అర్థం, కానీ స్తబ్దంగా ఉందన్నమాట, స్టాటిక్ ఎనర్జీ అని అనిపించేదండి నాకు.